ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో, ఇప్పుడొచ్చేసి 'తనూజ కళ్యాణ్' గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్‌గా 'తనూజ' వచ్చేసి 'బిగ్ బాస్' బజ్‌కొచ్చింది గదా! దానిలో చాలా ఆహ్, విషయాలు షేర్ చేసుకుందనమాట. ఇంపార్టెంట్‌వి ఏంటంటే తన మ్యారేజ్ గురించి అడిగారు. ప్లస్ హౌస్‌లో ఉన్నప్పుడు మీరు త కళ్యాణ్‌తో కొన్ని మాటలన్నారు కదా! అని చెప్పి వాటి గురించి అడిగారు. యాక్చువల్‌గా అవేంటో చూసేద్దాం. తనూజని హౌస్‌లో ఉన్నప్పుడు కళ్యాణ్‌తో ఉన్నావు గదా! నేను నీకంటే ఏజ్‌లో పెద్ద అని చెప్పి అంటే, "అవును. అవును సార్. తను చాలా చిన్నోడు 23 ఇయర్సే." అంటే, "నువ్వు ఎందుకన్నావు?" అంటే, "నీకు తను ఫ్లర్ట్ చేస్తున్నాడా?" ఎందుకన్నావు అంటే, "అహా! లేదు సార్. ఫస్ట్ వచ్చేసి తనకి నాకు ఫ్రెండ్‌షిప్ కూడా లేదు. ఒకసారి తన గేమ్ అదంతా తను అందరూ తన్ని కొంచెం డిఫరెంట్‌గా చూస్తుంటే, నేను తను కూర్చోబెట్టి చెప్పాను. "నువ్వు ఇట్లా ఆడకూడదు. ఇట్లా ఆడాలి. కొంచెం గేమ్‌ని మార్చుకో" అని చెప్పి చెప్పాను. వెంటనే తను గేమ్ మారిపోయింది. అదే గాకుండా తనకి ఎట్లా బిహేవ్ చేయాలి అది అనేది గూడా కొన్ని చెప్పాననమాట. సో, అప్పటినుంచి కొంచెం నా మీద కేరింగ్ అట్లా వచ్చింది. అప్పటినుంచి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నాం. అంటే మరి హౌస్‌లో అందరిలో జెన్యూన్ ఎవరు అని చెప్పి అడిగితే ఆఫ్‌కోర్స్ కళ్యాణే సార్. అన్నిట్లోనూ తను చాలా జెన్యూను. వేటిలో గూడా డిఫరెంట్‌గా బిహేవ్ చేయడు. ప్రతి దానిలో ఎట్లా మాట్లాడాలో అట్లనే మాట్లాడతాడని జెప్పి చాలా పాజిటివ్‌గా చెప్పింది కళ్యాణ్ గురించి. ప్లస్ ఇంకొకటి అడిగారు. ఇమాన్యుయల్‌తో నువ్వు ఫస్ట్‌లో బావున్నావు. తర్వాత ఏమైందంటే, అది నన్ను గాదు సార్ అడగాల్సింది తన్నే. వాడు ఫస్ట్‌లో బావున్నాడు. ఫోర్త్ వీక్ నుంచి అనుకుంట కొంచెం డిఫరెంట్ అయిపోయాడు. ఎందుకనేది నాకు కూడా రీజన్ తెలీదని జెప్పి చెప్పిందనమాట. ఇంకొకటొచ్చేసి తనుజని నీ మ్యారేజ్ ఎప్పుడని జెప్పి అడిగితే, మ్యారేజ్ అనేది నాకు ఒక బ్యూటిఫుల్ చాప్టర్ నా లైఫ్‌లో. సో, అది నెక్స్ట్ అని మా మమ్మీని అడిగి చెప్తా అంది. అంటే ఎవరైనా ఉన్నారా? ఎవరైనా రెడీ ఉన్నారంటే, మా మమ్మీని అడిగి చెప్తా అని చెప్పి సిగ్గుపడుతూ చెప్పిందనమాట. యాక్చువల్‌గా ఇవన్నీ తనూజ చెప్తుంటే అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి తనూజ 'బిగ్ బాస్' సీ యూ నెక్స్ట్ వీడియో. బై.